చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలు తెలుసుకుంటున్నాం కదరా. వేమన ఒక సామాజిక అభ్యుదయవాది. అందుకే ఆయన సమాజంలోని అన్ని రుగ్మతలపై తన కలంతో పోరాటం చేశారు. అక్షరంతో యుద్ధం ప్రకటించారు. మరి ఈరోజు పద్యం ఏమిటంటే, ఇది మనిషిలోని స్వార్థం, అలాగే భయం, పిరికితనం వీటి గురించి వివరిస్తూ చెప్పిన పద్యం. అదేమిటంటే, భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కదన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. దీనిలోని అర్థం ఏమిటంటే, మనం అంతో ఇంతో భూమి అంటే స్థలం కొనుక్కుంటూ ఉంటాం. దీనివల్ల ఈ స్థలం నాది, ఆ స్థలం నాది, ఇది నాది, అది నాది అని ఇక్కడున్న ఆస్తులన్నీ మనవే అనుకుంటాం. అయితే భూమిని మనం కొన్నాం కాబట్టి మనం ఉన్నంతసేపు అది మనది కావచ్చు. కానీ భూమి శాశ్వతంగా ఎవరిది కాదు, అది అందరి సొత్తు. అలా స్వార్థంగా ఉండడం వల్ల మనిషికి లాభం ఉండదు. దానివల్ల బాధే మిగులుతుంది కానీ సంతోషం రాదు. మనిషిలో దానగుణం ఉండాలి. తనకున్న దాంట్లో కాస్తో కూస్తో పరుల కోసం వినియోగించడం రావాలి. అవసరమైన వారికి మనకున్న దాంట్లో కాస్తో కూస్తో దానం చేసే గుణం ఉండాలి మనలో. అప్పుడే మనిషి జీవితానికి అర్థం ఉంటుంది, సంతోషం ఉంటుంది, శాంతి ఉంటుంది. అలాగే పిల్లలు, మనం దేనికోసమైనా పోరాడవలసి వస్తే మనం దానికై భయపడకూడదు. చెడును ఎదురించడానికి ఎప్పుడూ ధైర్యంగా ముందుండాలి. ఈ విషయం వివరించడానికి వేమన ఆనాటి కాలం మనిషి కాబట్టి యుద్ధ రంగంలో పిరికివాణ్ణి చూసి యముడు నవ్వుతాడు అని రాశారు. అంటే కథన భీతు చూసి కాలుండు నవ్వును అంటే కథనం అంటే యుద్ధం అన్నమాట. యుద్ధానికి భయపడేవాణ్ణి చూచి కాలుండు అంటే యముడు నవ్వుతాడని వేమన వ్రాశారు. అంటే ఏమిటంటే, ఏదైనా పోరాటం చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత దానికి తిరిగి భయపడకూడదు. ఎందుకంటే మంచి విషయం కోసం పోరాడుతున్నప్పుడు భయం అక్కర్లేదు. మనం ఎప్పుడూ సత్యం పట్ల, ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. పిరికివాణిగా ఉంటూ ఎవరికి దాసోహం అనకూడదు. తెలిసిందరా? మరి ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా? భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కదన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దామర్రా. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.